తీసుకొచ్చి ఒక ప్రచారంలో పెట్టారు. ఇది మీ ఫైల్ క్లియరెన్స్ కాలేదని పాపం రామానాయుడు అంటే ఎట్లా? ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యూ కృష్ణాంజనేయులు గారు. అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు ఉండగా 80,000 కోట్ల ప్రాజెక్టు రాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దానికే నేషనల్ ప్రాజెక్ట్ అని ప్రకటించడానికి దాన్ని పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఈయనకి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి కేంద్రం అనుమతి ఇస్తా, పక్క రాష్ట్రాలు మనం గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతి ఇస్తా, ఇవన్నీ జరిగే పనుల 80,000 కోట్లతో జరిగే పనుల ఈయన ఎలాగైతే 2047 అంటూ అప్పుడు విజన్ 2020 అని విజన్ 2020 వచ్చారు కల్లా చంద్రబాబు నాయుడు లేడు అధికారంలో. అలాగనే ఇప్పుడు 2047 అని చెప్తున్నాడు. అప్పుడు బతికేదేవుడు సచ్చేదేవుడు ఊరికి అర్థం కానటువంటి పరిస్థితి జనాభా విషయంలో కూడా. ఇప్పుడు సంగతి ఏందా చెప్పంటే 5 ఏళ్లకు సంబంధించినటువంటి పాలన ఇది లేదు. ఇక్కడ ఈ మంత్రులకు సంబంధించినటువంటి ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఒక 5 శాఖలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర. ఆయన డిప్యూటీ సీఎం, దానికి సంబంధించినటువంటి ఇక్కడ పనితీరుని అసెస్ చేసేటువంటి విధానం ఏమిటి అంటే ఆయా శాఖల ద్వారాగా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సమస్యల మీద పరిష్కారం విషయంలో ఆయా మంత్రులు ఎంత చొరవ చూపుతున్నారు, ప్రజలు ఎంత దగ్గరగా ఉంటున్నారు, అదేవిధంగా ఎన్ని కీలకమైనటువంటి సమస్యలను వాళ్ళు అడ్రస్ చేయగలుగుతున్నారు అనేటువంటి అంశం కీలకమైనటువంటి అంశం అండి. ప్రభుత్వ పనితీరు విషయంలో కూడా అసెస్ చేసుకోవటం తప్పేం కాదు. అయితే కేవలం ఫైల్ క్లియరెన్స్ అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ అంటే ఆయన డిప్యూటీ సీఎం నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాడుగా ఇప్పుడు వరకు అసలు సమస్య ఎక్కడొచ్చింది? నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటువంటి వివాదం ఎక్కడొచ్చింది? పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రతి విషయంలో వెళ్తున్నాడు, ఇమేజ్ పెరుగుతుంది, నారా లోకేష్ వెనకబడుతున్నాడు, తెలుగుదేశం వాళ్ళ యొక్క ఆవేదన ఇది. అందుకత వచ్చినటువంటి సమస్య. అలా పనిలో దూసుకెళ్లేటువంటి వాడు 10వ ర్యాంకులోకి ఎలా పడిపోతాడండి? దీని వెనకేదో కుట్రుందని జన సైనికులు ఆందోళన చెందుతారు కదా, ఖచ్చితంగా ఉంటది. అందుకనే ఇది ఒక కొత్త వివాదం కాదండి, జనం కూడా సందేహిస్తున్నారు. నాట్ ఓన్లీ జన సైనికులు, అది మొత్తం జనం అంతా. ఎందుకంటే యాజ్ యు రైట్లీ సెడ్, పొద్దున్న లేస్తే ఆయన జనంలో ఉంటాడు, ఎక్కడికక్కడ అడ్రస్ చేస్తున్నాడు, సొంత నిధులు 400 పంచాయతీలకు ఇచ్చాడు. అలాంటి ఆయన తీసుకెళ్ళి 10th ర్యాంకులోకి పడేయటం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడికి ఇది కొత్త వివాదం అయింది, ఇది 2 పార్టీల మధ్య పెద్ద వివాదం అయింది అనేటువంటి విషయం అర్థమయ్యే నిన్న ఎక్స్ లో ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెట్టాడు. ఇదంతా కూడా ఎవరిని ఎక్కువ చేయటం కాదు, తక్కువ చేయటం కాదు, ఇది సమీక్షించుకుంటున్నాం, నా పనితీరు కూడా బాగలేదు. నేను ఒకటి అడుగుతానండి, చంద్రబాబు నాయుడు పనితీరు బాగలేదు, ఫరూక్ పనితీరు బాగుంది, ఆయన నెంబర్ 1కి వచ్చాడు. మరి కాబట్టి ముఖ్యమంత్రి సీట్ ని కొన్నాళ్ళు ఫరూక్ ఆయనకు అప్పు చెబుతాడు, మంత్రి ఫరూక్ కి అప్పు చెప్పేస్తే ఆయన బాగా చేస్తాడు కదా పరిపాలన. ఒకవేళ ఈ పనితీరు ఇదే మనం ఒక కరెక్ట్ అసెస్మెంట్ అనుకుందాం, చంద్రబాబు నాయుడు దాన్ని ఈయన కొన్నాళ్ళు పనితీరు మెరుగుపరుచుకునేంత వరకు ఫరూక్ ను సీఎం చేసి ఇది చేస్తే మంచిదేగా. మరి అలాంటి ప్రయత్నం చేస్తారా? దాన్ని బట్టి మీరు ఒక అంచనా వేయగలుగుతారా? ఇదంతా కూడా రాజకీయ పరమైనటువంటి పనికి మాలినటువంటి జిమ్మిక్ అండి. ఇది కేవలం ఇమేజ్ ని డిగ్రేడ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నాను, ఎవరు అసలు ఇట్లాంటి ఈ ఐడియాలు ఇస్తున్నది? ఏమాత్రం ప్రయోజనం లేని నిష్ప్రయోజకరమైన ఐడియాలు ఏమన్నా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఇస్తున్నాడా? మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు కదా, అప్పుడు ఏమన్నా ఈ ర్యాంకు లిస్ట్ ఆయన తయారు చేసి ఇచ్చాడు ఈయనకి? నారా లోకేష్ చెప్పారండి. ఏం చెప్పారు? ప్రశాంత్ కిషోర్ ను కలిసింది ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, మేము అసెస్మెంట్ గురించి దాని ప్రకారంగా ఏమన్నా అసెస్మెంట్ ఇదిగో ఇప్పుడు ఏం అడిగింది ఏంది? నా ఇమేజ్ ని పెంచడానికి, ఇమేజ్ బిల్డప్ కోసం ఒక ప్రయత్నం అండి ఇది. ఒకటి నారా లోకేష్ ఇమేజ్ బిల్డప్ చేయడానికి ఏమేం చేయొచ్చు అనేటువంటి దాని మీద ప్రశాంత్ కిషోర్ దగ్గర సలహాలు అడిగారు. నారా లోకేష్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈయన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని అవసరం ఏముందండి? డిగ్రేడ్ చేసేటటువంటి అవసరం ఏముంది? మీ ఇమేజ్ ని బిల్డప్ చేసుకోండి, దానికోసం ఖర్చు చేయండి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కి దీంట్లో ఎక్స్పర్ట్ అండి. ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వాడిని మేము గుజరాత్ లో మంచి అద్భుతాలు సృష్టించాడు, గుజరాత్ లాంటి అద్భుతం ఇక్కడ భారతదేశం మొత్తం జరిగిద్ది అని నరేంద్ర మోడీ ఇమేజ్ ని బిల్డప్ చేసినటువంటి వాడు ప్రశాంత్ కిషోర్ 2014లో. కాబట్టి ఆ విధంగా నారా లోకేష్ ఇమేజ్ ను కూడా డెవలప్ చేసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ ఇది రివర్స్ అయింది. ఇది ఈ ప్రయోగం వికటించిందని మాత్రం చెప్పొచ్చు. వివేక్ బాబు గారు, కృష్ణాంజనేయులు గారు హ్యాస్ కనెక్టెడ్ ద డాట్స్, చుక్కలు కలిపారు. రెస్ట్ మీరు చెప్పండి. అంటే ర్యాంకింగ్ విషయంలో
మెయిన్గా ఇచ్చింది పనితీరును అని కాదు, కానీ అధికారులకు అలాగే ప్రజలకు మధ్య మంత్రిత్వ శాఖ పేషీకి సంబంధించిన వర్క్ ఫ్లో, అంటే ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించిన ర్యాంకింగ్. అది పనితీరు నన్ను బట్టి కాదు. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాన్ని ఎంత ఎఫెక్టివ్గా, ఎంత షార్ట్ టర్మ్లో ఆయా శాఖలకు, మంత్రిత్వ శాఖకు సంబంధించిన పేషీ క్లియర్ చేసింది, లేకపోతే ప్రజల నుంచి వచ్చే వినతులకు, లేకపోతే ప్రజలకు మనం ఇచ్చిన అంశాలకు సంబంధించిన క్లియరెన్స్ ఎంత త్వరగా, రోడ్స్కి సంబంధించి కావచ్చు, మిగతా అంశాలు. ఇప్పుడు మా అధినేతకు సంబంధించినది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్ సపోజ్, దాంట్లో 346 ఖాళీలుగా ఉన్నాయి. ఇప్పుడు మా అధినేత ఎంత పని చేయాలనుకున్నా, ఎంత ఎఫెక్టివ్గా పని చేయాలనుకున్నా, ఖాళీలకు సంబంధించిన నిర్ణయము మళ్ళీ అది ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, సో నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్కి సంబంధించి. సో ఇవన్నీ ప్రొసీజరల్గా ఎప్పటి నుంచో ల్యాప్స్గా ఉన్న విషయాల్ని అవి అలాగే ఉండిపోవడం వల్ల ఫైల్